గీతాన్ని సిహెచ్ లక్ష్మి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి పుష్పలత గారు ఇస్తారు. జై బాబా అండి. जय बाबा। లక్ష్మి జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివ్ శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ జై అందరికీ జై బాబా బాబా। అండి. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. బాబా అమెరికాలో ఉన్నారు. మొన్నటి రోజు చాలా అద్భుతంగా బాబా ఒక మాట చెప్పారు. అది ఒక్కసారి మనం తెలుసుకుందాం. బాబా ఏమంటున్నారంటే, నీవు చేసే ప్రతి పని, అది చిన్నదైనా పెద్దదైనా మంచిదైనా చెడ్డదైనా నిన్ను బంధిస్తుంది. మంచి పనులు కూడా బంధిస్తాయి అంటున్నారు. అవి బంగారు గొలుసులైతే చెడ్డ పనులు ఇనప గొలుసులు. కాబట్టి అన్నీ వదిలేసి నన్ను అనుసరించు అని క్రీస్తు ప్రభు చెప్పిన మాటకి అర్థం ఏమిటి అని డాన్ అడుగుతారు. డాన్ ఏం చెప్తాడంటే, అన్నిటినీ వదిలేసి నీలోనే ఉన్న క్రీస్తుని అనుసరించడం అంటాడు. అంటే బాబాలో ఉన్న క్రీస్తుని అనుసరించడం అంటాడు. అంటే బాబా సరిచేస్తారు. అన్నిటినీ వదిలేయడం అంటే ప్రపంచాన్ని త్యజించడం కాదు, విధేయత కలిగి ఉండడం. నీ స్వార్థపూరిత ఆలోచనలు విడిచిపెట్టి నన్ను అనుసరించు, అప్పుడు నీకు స్వేచ్ఛ లభిస్తుంది. అలా చెయ్యకపోతే ప్రతి కర్మ మరింతగా బంధిస్తుంది, ప్రతి కర్మ బంధనాలను కలగజేస్తుంది అని మొన్నటి రోజు బాబా చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకున్నామండి. అందుకే బాబా, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నా మీద పూర్తిగా ఆధారపడి జీవించండి, ప్రతిదీ నాకు సమర్పణ చేయండి అంటే కొంతమంది అడుగుతారు, బలహీనతను ఎలాగా మనం బాబాకి అప్పచెప్పుతాము అని కొంతమంది ఇరిచిన ఎవరినో అడుగుతారు. అయితే ఇరిచి అంటాడు, అంతా ఉన్నదంతా మంచే, అందులో పాళ్ళు తగ్గడం వల్ల మనకి చెడ్డగా కనిపిస్తోంది తప్ప భగవంతుడి విషయంలో అన్నీ మంచి అంటాడు. అందుకే బాబా, నేను క్షమించలేని నేరం ఎవ్వరూ ఇప్పటివరకు చేయలేదు అన్నారు. అంటే ఈ భగవంతుడు అన్నవాడు కరుణా సముద్రుడు, ప్రేమ మహాసాగరుడు అని మనకి ఎంత అద్భుతంగా ఈ ప్రేమావతారంలో మనకు అవగతం అవుతుంది. కాబట్టి ఇది బలహీనతనమని మంచవని చెడ్డవని మనం చేసే ప్రతి కర్మ కూడా ఆయనకి అర్పిస్తే ఏమవుతుందంటే అండి, చాలా అద్భుతమైన అవతారం. ఇంకా ఆ తప్పు అన్నది మనం చేయమాట. ఆయన ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆయన సంతోషాన్నే కోరుతాం. అయ్యో ఇలా చేస్తే బాబాకి సంతోషం కాదేమో అని చెప్పి అన్నీ మంచి చేయడానికే అలవాటు పడుతుంది మన హృదయం. అలా మనం ఏమవుతుంది, మంచి కూడా నీకు బంధనం అంటున్నాడు కనుక, సరే బాబా ఏదొచ్చినా, ఓ మంచి వచ్చినా చెడ్డొచ్చినా ఏదైనా నీకే అర్పిస్తాను, ఇది ఇది నీ నుండి వచ్చింది అని దాన్ని నిజాయితీగా చేస్తూ పోతాం అన్నమాట. అది చెడ్డది చెయ్యం, మంచి కూడా ఆయనకి అప్పచెప్పేస్తాం. అలా మన ఆత్మ రెడీ అయిపోతుంది కనుకే బాబా ఏం చెప్తున్నారు, అన్ని అన్ని ఆలోచనల్ని అన్నీ విడిచిపెట్టి నా మీదే ఆధారపడి నీకు స్వేచ్ఛ కలుగుతుంది అంటే నువ్వు బంధనాల్లో ఇరుక్కోవు అని చెప్తున్నారు బాబా. ఆ తర్వాత ఆ రాత్రి సరస్సు గోడాలపై బాణసంచా కాల్చారు. బాబా బ్రిడ్జి మీద నిలబడి వీక్షించారు. చిత్ర విచిత్రమైన కాంతులు ధ్వనుల మధ్య బాణసంచా పేల్చారు. కొన్ని తారాజవులు బాబా పాదాల దగ్గర వచ్చి పడ్డాయి, కొన్ని మధ్యలోనే తుస్సుమన్నాయి. ఒక తారాజవు వెళ్లి
బాబా క్యాబిన్ మీద పడింది. ఆనందోత్సవాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా! దానివల్ల జరిగిన సంగతులు చెప్తోంది జ్యూసు. ఆదివారం ఉదయం 7:30కి అందరం బీచ్ ఒడ్డుకు చేరుకున్నాం. తీరం వెంబడి చాలా దూరం నడిచాం. సముద్రంలోంచి రకరకాల గవ్వలు, ఆల్చిప్పలు, శంఖాల వంటి వస్తువులను ప్రోగు చేయమన్నారు బాబా. మనం ఫిలింలో కూడా చూస్తాం. కొంతమంది తీసుకొచ్చి శంఖాలిస్తే బాబా చాలా బావుంది అని చెప్పి నచ్చుకి పెట్టుకుంటారు కూడా దగ్గర. అలా ఒక అద్భుతమైన ఫిలింని కూడా తీసి మనం అది చూసే భాగ్యాన్ని కూడా కలిగించారు ఫారినర్స్. ఇక్కడ చెప్తున్నారు. అంటే సముద్ర గర్భంలో దొరికేవన్నీ కూడా వాటన్నిటిని ప్రోగు చేయమన్నారు బాబా అని చెప్తున్నారు. చాలా ఉత్సాహంగా మేము వివిధ రకాలు సేకరించి బాబా ముందు పెట్టాం. వాటిని ఇసుకలో బొమ్మల్లాగా పేర్చారు బాబా. మనిషి మొహంలా పేర్చి కొంతసేపు దాని మీద దృష్టి కేంద్రీకరించారు. నచ్చినన్ని కొన్ని వేరు చేసి మెహరాకిస్తాను అన్నారు బాబా. తీరం వెంబడి నడుస్తూ ఆది మీరు మహాత్ముని దర్శించారు కదా అన్నాడు. అంటే వాళ్ళని పాశ్చాత్యులతో అన్నట్టు ఆది. అక్కడికి మళ్ళీ మరి అక్కడ మళ్ళీ మమ్మల్ని చూడకండి అన్నారు. అంటే ఇక్కడ బాబాని చూసి దర్శించేశారు. మళ్ళీ సాధువుల వెంట, వాళ్ళ వెంట వెళ్ళొద్దని ఇండైరెక్ట్‌గా ఆది చెప్పాట. దానర్థం ఆధ్యాత్మిక వికాసం అని సద్గురువును దర్శించాక మరెవ్వరినీ దర్శించవద్దు అని చెప్పాడు ఆది. అలా బాబాతో చాలా సేపు తిరిగాం. చివరికి బాబా ఒక పెద్ద ఓక్ చెట్టు కింద కూర్చున్నారు. మేమంతా ఆయనకెదురుగుండా కూర్చున్నాం. హఠాత్తుగా నన్ను చూసి ఇవాళ బలం చేకూరిందా? పోట్లాటికి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు బాబా జ్యూస్కే తిరిగి. హఠాత్తుగా అడిగిన ప్రశ్నకు నేను కంగారు పడ్డాను. బాబా అన్నారు, బాబాను అనుసరించే వారికి మతాలతో పనిలేదు. వారు బాబా మాటలు వింటే చాలు అని జాన్ బాస్ అంటున్నాడు. దీనికి నువ్వేమంటావ్ అన్నారు బాబా నాకేసి తిరిగి. బాబా స్వయంగా సూఫీజాన్ని పునరుద్ధరించి నియమ నిబంధనలు ఏర్పాటు చేసినందున జాన్ బాస్ చెప్పింది సరైంది కాదనిపిస్తోంది అన్నాను నేను. దాని మీదట బాబా అన్నారు, తన కార్యకర్తలు ఎలా ఉండాలో తెలియజేశారు. అంటే మరి సూఫీజాన్ని ఓరియంటెడ్ చేశారు కదా! రీఓరియంటెడ్ చేశారు కదా బాబా. కాబట్టి మతాలతో పని లేదు అనడానికి లేదు కదా ఇక్కడ. మరి సూఫీయిజం అంటే ఒక మతమే కదా! అలా అనడానికి లేదు. జాన్ బాస్ అన్నది నేను కరెక్ట్ అని అనను అంటోంది జ్యూసు. దానికి బాబా చెప్తున్నారు. అసలు కార్యకర్తల గురించి చెప్తాను మీరు తెలుసుకోండి అంటున్నారు. మీరంతా ఒక విషయం గుర్తుంచుకోండి. ఆంధ్ర పర్యటనలోనూ ఇదే విషయం చెప్పాను. నా మటుకు నాకు కేంద్రాలు అవసరం లేదు. ప్రతి ప్రేమికుని హృదయం నా కేంద్రమే. బాబాను ప్రేమించే ప్రతి హృదయం నా కేంద్రమే. అయితే నా పని చెయ్యాలనుకునే వారికి ఒక కేంద్ర స్థానం ఉండాలి. మెట్టిల బీచి అటువంటి కేంద్రం. బాబా కూడా అంటారు. అంటే మనం ఇంట్లో కూర్చొని మనం ఏదో ఒక ఇంట్లో కలిసి అవి మాట్లాడేసుకోవచ్చు కదా అని. అక్కడ ప్రాపంచికం ఎక్కువ నడుస్తుంది తప్ప, బాబా పని మీద తక్కువ టైము, ప్రాపంచికం మీద ఎక్కువ టైము గడుస్తుంది. అదే బాబా సెంటర్ అనుకోండి, అక్కడ బాబా ఉన్నారు ఆయన చెప్పారు కూడా. నలుగురు ఎక్కడైతే కలిసి నా గురించి మాట్లాడుకుంటారో అక్కడే నేనుంటాను అని. కానీ అది మనం తీసుకోవాలంటే కష్టం మన ఇళ్లలో. అదే కనుక ఒక కేంద్రం కింద పెట్టుకుని అక్కడే అందరూ కలిసి బాబాతో పాటు మనం ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం అని కూడా చెప్తూ ఉంటారు నాగేశ్వరరావు గారు. అందుకే బిలవెడ్ గాడు చదివిస్తారు. తర్వాత థాంక్స్ చెప్పిస్తారు. అంటే అక్కడ ఆయనున్నాడు. ఆయన సమక్షంలో మనం మాట్లాడుతున్నాం. ఆయన పని గురించి మాట్లాడుతున్నాం అనే ఒక ఆలోచన మన మైండ్‌లో తిరుగుతూ ఉండాలి. దానికోసం కేంద్రం అంటున్నారు బాబా కూడా. కాబట్టి నాకు కేంద్రాలు అవసరం లేదు. ప్రతి హృదయం నా కేంద్రమే. కానీ నా పని చేసుకునే వారికి ఒక కేంద్రం అవసరం. మరి దాని గురించి ఒక సహవాసం చేయాలన్నా, ఒక ఏదైనా ఒక సేవ చేయాలన్నా, మరి మీటింగ్ అనేది పెట్టుకోవాలి కదా! అది పెట్టుకుంటే బాబా సమక్షంలో జరిగితే ఒక అడుగు మనం వేస్తే 10 అడుగులు ఆయన ఏస్తానన్నాడు కనుక, అలా మీలో మీరు సహకరించుకోవడానికి కేంద్రం అవసరం. అదే కేంద్రం మెర్టిల్ బీచ్‌లో ఉంది అని చెప్తున్నారు బాబా. గ్రూపు పెద్దలు సామరస్యంతో సహాయ సహకారాలను అందించుకోవాలి. నేను కోరుకుంటే ఐవి సూఫీ గ్రూపుని రద్దుపరుస్తాను అన్నది. నేను ఒప్పుకోలేదు. సూఫీ గ్రూపు నిర్వహణకు నేను సూచనలిచ్చాను. గతంలోనూ, ఇప్పుడు, ఇక ముందు కూడా నేను గొప్ప సూఫీని. ప్రతి సోమవారం నాడు గ్రూపు సమావేశాలు పెట్టుకోమని జాన్ బాస్‌కి చెప్పాను. కొత్త బాబా ప్రేమికులు చేర్చుకోమని డానా ఫీల్డ్‌కి కూడా చెప్పాను. బాబా కూడా రీఓరియంటెడ్ చేసి వాళ్ళని బలవంతం పెట్టొద్దని కూడా ఐవిద్యుస్‌కి చెప్తారు. వాళ్ళ మతాల ప్రకారమే సూచనలిచ్చి బాబా ఏం చెప్తున్నారు? నిజాయితీగా చెయ్యాలి అని కూడా. డబ్బు ప్రసక్తి ఉండకూడదని, బలవంతంగా మెహర్ బాబా దాంట్లోకి తీసుకురాకూడదని కొన్ని ఆంక్షలు పెట్టారండి జ్యూస్‌కి. జ్యూస్ బాబా చెప్పినట్టుగానే ఆ సంస్థను నడిపిస్తోంది. బాబా దాంట్లో తనొక
బాబా చెప్పినట్టుగా సూఫీగా ముర్షిదాగా ఉన్నా కూడా బాబా ఏం చెప్పారో దాన్ని పాటిస్తూనే వెళ్తోంది. దానివల్ల ఆవిడకి కొన్ని హడల్స్ వచ్చాయి. చాలా మంది పేర్లు పెట్టారు. అవమానాలు జరిగాయి. కానీ ఇదంతా బాబా చెప్పినగా నడవడమే నా ధ్యేయం అనుకుంది. అలా బాబాకి విధేయత చూపిస్తూ ఆ సూఫీయిజాన్ని ముందుకు తీసుకెళ్తోంది ఆ మతాన్ని. బాబా కూడా ఏం చెప్తున్నారు? ఐవిడ్జెస్ ఒకానొక టైంలో చెప్పింది. బాబా నాకు ఇవన్నీ వద్దు. నాకసలు ముర్షిదాగా కూడా వద్దు. నీ దగ్గరే ఉండిపోతాను. నీకే సేవ చేసుకుంటానంటే కూడా బాబా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక ముర్షిదాగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు కష్టమైన, నష్టమైన దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి అని బాబా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ జాన్ బాస్ ఏం చెప్తున్నారు? ప్రతి సోమవారం గ్రూప్ సమావేశాలు పెట్టుకోమని చెప్పారట. కొత్త బాబా ప్రేమికులు చేర్చుకోమని దానా ఫీల్డ్‌కి చెప్పాను, జాన్ బాస్‌కి చెప్పానని చెప్తున్నారు బాబా. మీలో స్పర్ధలు ఉండకూడదు. ముఖ్యంగా గ్రూప్ పెద్దలు ధూళి వలె వినయంగా ఉండాలి. నేను గ్రూప్ హెడ్‌ని అనే అహంకారం ఉండకూడదు. అతని సహాయకులు అతని మాట వినాలి. పరిస్థితులను అనుసరించి ఒక గ్రూపులోని వారు మరో గ్రూపులో చేరవచ్చు. ఎందుకంటే అన్ని గ్రూపుల వారు బాబా కోసమే పనిచేస్తారు. అలా అని పత్రిక ప్రతి కార్యకర్త 2 గ్రూపుల్లోని ఆధిపత్యం చెలాయించకూడదు. అలా అని ఒక గ్రూపు వారు మరొక గ్రూపు వారితో సామరస్యంగా ఉండకూడదని కాదు. అంటే 2 కాళ్ళ మీద 2 పడవల మీద కాళ్ళేయకూడదంటారు కదా! అలాగ బావ ఏం చెప్తున్నారంటే, ఒక గ్రూపులో నుంచి ఇంకో గ్రూప్‌లోకెళ్ళొచ్చు. కానీ అందులోకెళ్ళిపోయాక మళ్ళీ ఈ గ్రూప్‌లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. చేసే ప్రతి పని కూడా నేను అనేది లేకుండా చెయ్యాలి. అంటే నేను నేను ప్రెసిడెంట్‌ని, నేను సెక్రటరీని అని వాళ్ళకి ఉండకూడదు. అహంకారం ఉండకూడదు మెయిను. వినయంగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ముందు మాట వినాలి. ఆ తర్వాత మీటింగ్ పెట్టుకొని దాన్ని ఫైనల్ చేయాలి. అందరి అభిప్రాయాన్ని తెలుసుకొని ఫైనల్ చేయాలి తప్ప ప్రెసిడెంట్‌ని కదా అని తనే ఫైనల్ జడ్జిమెంట్ కాదు. ఇది బాబా చెప్తుంది. మనకి మా బాబా వర్క్ అనే దాంట్లో సందేశంలో కూడా బాబా చెప్తారండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ప ప్రొఫెషనలిజం ఉంటుంది. ఒకళ్ళు చాలా పాడతారు. ఒకళ్ళు మంచిగా ఆర్ట్‌గిస్తారు. కొంతమంది చాలా బాగా మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఏంటి బాబా పని చేస్తున్నాం అనే ఉద్దేశమే ఉండాలి తప్ప, నేను గొప్పగా మాట్లాడేస్తాను, గొప్పగా పాడేస్తాను, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ఉండకూడదు. అలా చేశామంటే అసలు నా పని కాదు అంటున్నారు బాబా. నీకున్న దాన్ని బట్టి నువ్వు బాగా పని చేస్తున్నావు. అప్పుడేం చేయాలి? మీరు ఎలాంటి స్థాయిలో ఉన్నా కూడా మీరందరూ నాకు సమానమే అని కూడా బాబా చెప్తారు. నువ్వు బాగా గొప్పగా పాట పాడు, గొప్పగా మాట్లాడు. కానీ మీరందరూ నాకు సమానమే. ఇందులో ఎక్కువ తక్కువ లేదు. ఎప్పుడైతే నేనే గొప్పగా మాట్లాడతాను, నేనే గొప్పగా పాడతాను అంటే అసలది నా పనే కాదు అంటున్నారు బాబా. నా నుంచి నీకొక ఒక వర్క్ వచ్చింది అంటే అదే పెద్ద సర్టిఫికేట్ అని కూడా బాబా చెప్తున్నారు. కాబట్టి మరో గ్రూప్ వారితో సామరస్యంగా ఉండకూడదని కాదు. అంటే ఆ గ్రూప్‌లోకెళ్ళిపోయాను కదా! ఇంక ఈ గ్రూప్‌లోంచి బయటకొచ్చేసాను కనుక ఈ గ్రూప్ వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కాదు అంటున్నారు బాబా. ఐవి నన్ను ప్రేమిస్తోంది. సూఫీ గ్రూప్ వారిని కూడా నన్ను ప్రేమించమని చెబుతోంది. జాన్ బాస్ కూడా తన గ్రూప్ వారిని నన్ను ప్రేమించమంటున్నాడు. అందరూ అన్నీ నాకే చెందుతాయి. ఒకరినొకరు నిందించుకోరాదు. స్నేహితులుగా ఉండాలి. జాన్ బాస్ గురించి ఐవి నాకు అద్భుతమైన ఉత్తరాలు రాసింది అన్నారు బాబా. అంటే ఇక్కడ బాబా చెప్పేదేంటంటే ఒక హృదయంతో పెక్కు చేతులు, ఒక హృదయం మన స్టోరీ కూడా ఒకటి విన్నాం. ఒక విందు ఏర్పాటవుతూ ఉంటుంది. అది మణిజ చెప్తుంది. చాలా అద్భుతమైన స్టోరీ అండి. అందరూ తెలుసుకోవాల్సిన స్టోరీ. 2 హాల్స్‌లో 2 విందులు జరుగుతూ ఉంటాయి. అక్కడేంటో ఒక పరీక్ష పెడతారు. అన్ని రకాల పదార్థాలు ఉంటాయి కానీ, చేతులతో తినకూడదు. చేతులు కట్టేస్తారు. ఎలా తింటారు? ఒకళ్ళు తినలేకపోతారు. ఇంకో హాల్‌లో మాత్రం పెద్ద పెద్ద స్పూన్‌లిస్తారమాట. వీళ్ళేం చేస్తారంటే చేతులు కట్టేసినా, ఈ ఎదురుగుండా వాడికి ఆ పెద్ద స్పూనుతో తీసి నోటితోటి ఆ ఎదురుగుండా వాడి నోట్లో పెడతాడు. వాడు చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చి, ఆ ఎదురుగుండా వాడు మళ్ళీ తన దగ్గరున్న పెద్ద స్పూన్‌తో వీడి నోట్లో పెడతాడు. అలా వాళ్ళు విందుని ఎంజాయ్ చేసేస్తారు. అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఒక హృదయం పనిచేయడం వల్ల వాళ్ళు చక్కగా విందుని ఎంజాయ్ చేస్తారు. ఈ పక్క రూమ్‌లో నేనెందుకు పెట్టాలి? నాకు చేతులు లేవు. నేను తినలేకపోతున్నాను. నేనుతో ఆ విందుని వాళ్ళు తినకుండానే ఉండిపోతారు. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక బాబా వర్కైనా, లేకపోతే నీ ఫ్యామిలీ బాధ్యతైనా, ఏదైనా సరే వినయంగా ఉండాలి. నేను ఉండకూడదు. అండ్ హ్మ్, హృదయంతో ఆలోచించాలి. అంటే పెక్కు చేతులున్నా కూడా ఒక్క హృదయంతో ఆ పని జరగాలి అని బాబా కోరుకుంటారు. మన జీవితంలోనైనా బాబా పనైనా కూడా అలాగే ఆలోచించమంటారు. హృదయం చెప్పింది వినమని చెప్పేది కూడా బాబా అందుకే. అక్కడ నేను ఉండదండి. అహంకారం పోతుంది. హృదయం చెప్పింది వింటే అక్కడ భగవంతుడే మాట్లాడతాడు గనక, ఆ భాష మనం వింటాం గనక, మనం చేసే ప్రతి కార్యం కూడా సక్సెస్ వైపే ముందుకెళ్తుంది.
కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరు చెప్పినా కూడా అందరూ నన్ను ప్రేమించమనే చెప్తున్నారు. కానీ వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమించారనుకో, ఒక క్రీస్తుని ప్రేమించారనుకో, అది కూడా నాకే చెందుతుంది అని చెప్తున్నారు బాబా. అంతేకాకుండా జాన్ బాస్ రాసిన ఒక అద్భుతమైన ఉత్తరాలు కూడా బాబాకి చూపించింటే ఐవి జ్యూస్. జాన్ బాసు భగవద్వచనం ఎక్కువ కాపీలు అమ్మానని చెప్పారు. బాబా అన్నారు, మతాల ద్వారా నన్ను చేరలేరు అనడం తప్పు. మీ మతాలను, అధిపతులను ఎన్నుకోవచ్చు. అయితే ఇక్కడకు అక్కడకు మారుతూ ఉండకూడదు. అందరూ కలిసి బాబా కార్యక్రమాలలో పాల్గొనాలి అన్నారు మెహర్ బాబా. అప్పుడప్పుడు మీటింగ్ లో పాల్గొంటే తప్పేమిటని మెహర్జీ అడిగాడు. దానికి బాబా అన్నారు, వెళ్ళొచ్చు, తప్పేం లేదు. అప్పుడప్పుడు అపార్థాలు కలగవచ్చు. కాళ్ళు చేతులు నీ శరీరంలోని భాగాలే అయినా నీ చేతులతో నీవు గొంతు పిసుకుని చంపుకోలేవు కదా అని అన్నారు బాబా. డాను నువ్వేమంటావు అని అడిగారు. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు బాబాని పూజిస్తాము, క్రీస్తును పూజిస్తాం అనుకోండి. ఒక్కొక్కసారి క్రీస్తు వాళ్ళు మీటింగ్ పెడతారు, మరి దానికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు మెహర్జీ. అంటే బాబా అంటున్నారు, వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే బాబా కూడా అదే అంటారు, నీ నీ ఆరాధన నిజాయితీ అయితే నీ క్రీస్తునే నాలో చూస్తావు, నీ రాముడినే నాలో చూస్తావు. అంటే వెంటనే గుర్తు పెట్టేస్తావు, నా రాముడే మెహర్ బాబా రూపంలో వచ్చావని మెహర్ బాబా కొంగు పట్టుకుంటావు. నీ ఆరాధనలో లోటు వలన నువ్వు గుర్తించలేకపోతున్నావు, కానీ ఎప్పుడూ వచ్చేది ఆ సనాతనుడే, ఆ పురాణ పురుషుడే అని చెప్పేది బాబా ఎప్పుడు అదే. కాబట్టి మనకి ప్రేయర్లో కూడా పురాణ పురుష అని చదువుతాం మనం, సర్వోన్నతుడు. మన ప్రేయర్లో బాబా పెట్టిన కారణం కూడా అదే. ఒకే ఒక భగవంతుడు దేశకాలమాన పరిస్థితులు బట్టి వస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకోలేక మనం ఏమన్నా క్రీస్తే గొప్ప, రాముడే గొప్ప అనే ఒక మోసలోకి వెళ్ళిపోతున్నాం. బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, వెళ్ళొచ్చు, తప్పులేదు. అప్పుడప్పుడు అపార్థాలు కూడా కలుగుతాయి. ఏమవుతుంది, బాబా చెప్పిన దాంట్లో కన్నా క్రీస్తు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉంది కదా అనిపిస్తుంది మనకి. కానీ బాబా క్రీస్తు ఒకటే అనే భావన ఉంటే నువ్వు ఏ మీటింగ్కైనా వెళ్ళొచ్చు. అంతేగాని అక్కడికెళ్ళాక నువ్వు క్రీస్తుదే కరెక్టు అని చెప్పి అందులోకి వెళ్ళిపోవనుకో, నీ చేతులతో నీ పీక పిసుక్కున్నట్టు అయిపోతుంది. అంటే వడచెక్కలో ఏదో అంటారు, పోక చెక్కలో అదే నలిగినట్టుగా. అంటే మనం డెసిషన్ తీసుకోలేమన్నమాట. ఫైనల్ అవ్వలేం. ఇప్పుడు బాబా దాంట్లోకొచ్చాము. కొంతమంది చెప్తారు, "ఏవండీ మీరు ఇది చెయ్యకపోతే మీకు చాలా నష్టమని." నష్టం జరిగితే ఏమవుతుంది? ఆయన కాపాడకుండా ఉంటాడా? నిజాయితీగా ఆయన్ని మనం పట్టుకున్నప్పుడు, మనకి కష్టం కలిగితే పరుగు పరుగున వస్తానని ఆయన చెప్పినప్పుడు, మానవుల మాట వల్ల మనకేం నష్టం, కష్టం జరగదండి. ఇప్పుడు నిన్న మనం చదువుకున్నాం, మెహర్జీ కక్కారియా ఎంత అద్భుతంగా బాబాకి విధేయత చూపించాడు. అంత కోటీశ్వరుడై తాజ్‌మహల్ హోటల్లో ఉండి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కింద పడుకోబెట్టి భార్యకి ఆహ్, డెలివరీ చేయించాడు. ఎంతమందో అవమానాలు చేశారు. ఆయన దేన్ని లెక్క చేయలే. బాబాకి విధేయత చూపించాలి, బాబా సంతోషాన్ని కోరాలి. పైగా కంప్లెయింట్‌గా బాబా నన్ను ఇలా చేయమన్నారు కనుక చేస్తున్నాను అన్న మాట కూడా బయటికి రాలేదు. బాబా అంతటా బాబా ఏం చేశావో నువ్వు చెప్పు అని నలుగురిలో అడిగినప్పుడు అప్పుడు మెహర్జీ కక్కారే చెప్తాడు, బాబా ఆర్డర్స్ ప్రకారం నేను ఇలా చేశాను. అప్పుడు మండలి వాళ్ళు, ప్రేమికులు అందరూ నివ్వెరపోతారు. అంటే విధేయత అంటే ఒక భగవంతుడికి ఇంత అద్భుతంగా చూపించొచ్చా అని అందరూ నేర్చుకున్న పాఠం మెహర్జీ కక్కరియా వలన. కాబట్టి బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు, నీ చేతులతో నువ్వు గొంతు పిసుకోలేవు, చంపుకోలేవు కదా. కాబట్టి బాబా అలా అన్నారు. అప్పుడు డాన్ నువ్వేమంటావు అని అడిగారట. డాన్ లేచి నిలబడి, మనందరికీ 2 చేతులున్నాయి. నీ 2 చేతులతో నీ గొంతు పిసుకుని చంపుకుంటావా? ఎంత ప్రయత్నించా చేయలేవు. మరొకరు గొంతు పిసకడానికి ఉపయోగిస్తావు అని బాబా అంటున్నారని చెప్పాడు డాను. అలా ఎవడు చేయలేడు కదా. నీ ఒక పీస్ దగ్గరికెళ్తావు, నీ చేతులతో నీ గొంతు పిసుక్కొని నువ్వు పిసుకోగలవేటి? నీ ఇంకో గొంతు నప్పమంటే మాత్రం నీ 2 చేతులు ముందుకొచ్చేస్తాయి. నీది మాత్రం ఎప్పుడూ నీ గొంతుని నులుపుకోవు. అదే చెప్తున్నాడు డాన్ కూడా. బాబా అలా అంటున్నారు అని డాన్ చెప్పాడు. బాబా అదే విషయాన్ని కొనసాగిస్తూ, జాన్ బాసు నా ఎడమ చెయ్యి, ఐవీ నాకు కుడి చెయ్యి. మీరందరూ నా గొంతుక. ఈ 2 చేతులు నా గొంతుని ఎలా పిసుకుతాయి? అది సాధ్యమేనా? ఒకవేళ కండచీమ ఒకటి ఎడమ చేతి మీద ఉందనుకోండి, కుడి చేయి దాన్ని ఒక దెబ్బ వేసి చంపగలదు. అంతే కదా! సపోర్ట్ చేస్తుంది కదా మన శరీరంలో. ఏం జరిగినా కూడా అన్నీ సపోర్ట్ చేస్తాయండి. మనమంటే శరీరంతో, మన ఆలోచనలతో సపోర్ట్ చేసుకోలేం గానీ, మన ప్రతి అవయవం కూడా ఇంకో దానికి ఇంకోటి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఒక కన్ను మీద ఏదైనా పడితే 2 కళ్ళు మూసేస్తాం. అలాగే ఊపిరి ఆడకపోతే, మనకి గాలి ఆడకపోతే ముక్కు ఎంత సహకరిస్తుంది? సౌండ్ వినకపోతే ఒక చెవి మూసుకుంటే ఇంకో చెవిలోంచి మనకు సౌండ్ వినిపిస్తా ఉంటుంది. ఒకటి ఒకటి పార్టు కోఆపరేట్ చేసుకుంటాయి ఆటోమేటిక్‌గా. అలాగే మీరు కూడా అని చెప్తున్నారు బాబా. మీరందరూ నా గొంతుకు లాంటి వాళ్ళు. ఐవిడ్ వీళ్ళందరూ నా ఎడమ చెయ్యి, కుడి చెయ్యి. ఒకవేళ ఒక చీమొచ్చి ఒక ఐవిడ్ జ్యూస్‌కి ఏదైనా బాధ కలిగిందనుకోండి, మీరందరూ సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటారు? నా సహాయం ఎలా అందకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా.
ఇక ఎలిజబెత్ సంగతి ఏమిటి? ఆమె ఏ గ్రూపుకి చెందుతుంది? ఆమె ఏ గ్రూపు కంటే కూడా నన్నే అధికంగా ప్రేమిస్తుంది అన్నారు బాబా. ఎలిజబెత్ విషయం కూడా వచ్చింది. ఎలిజబెత్ ప్యాటర్సన్ గురించి కూడా. మరి ఆమె ఏ వరకు చెందుతుంది అని అడిగితే బాబా చెప్తున్నారు. ఈ గ్రూపులు అన్నిట్లకన్నా కూడా ఎక్కువ అద్భుతమైన ఎలిజబెత్ ప్యాటర్సన్ అండి. ఆవిడ గురించి మనం చదువుకోవాలి కూడా. ఆవిడ అధికంగా నన్ను ప్రేమిస్తోంది, అది చాలు అన్నారు. గ్రూపు నాయకుల కంటే మరెందరో గొప్ప బాబా భక్తులున్నారు. ఏ గ్రూపుకి చెందని వారు నన్నెక్కువగా ప్రేమించగలరు. నాకు కావలసింది మీ ప్రేమ. పరులకు నేను చెప్పే సత్య విషయాలు తెలియజేయాలి. మీకు గ్రూపు నాయకులు ఉన్నారు. కార్యాలయాలు ఉన్నాయి. అంతా సామరస్యంతో పనిచేయాలి. గ్రూపుల మధ్య సహకారం ఉండాలి. సూఫీ గ్రూపులోని వారు కావాలనుకుంటే జాన్ బాస్ గ్రూపులో చేరవచ్చు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి జాన్ బాస్ గ్రూపు తనకు నచ్చలేదని, మంచిది కాదని, నిరుపయోగమైనదని దూషించి తిరిగి సూఫీ గ్రూపులోకి వెళ్ళరాదు. అలాంటప్పుడు వారు నా అనుగ్రహాన్ని పొందలేరు. అంటే అన్నీ ఆయనకి చెందినవే కదా! బాబా అదే అందుకే ముందే చెప్పేశారు. నువ్వు ఏ మార్గంలోకెళ్ళినా కూడా అది నాకే చెందుతుంది. అంటే ఒక మాటుందని ఒకటి ఉందనుకోండి ఓ పని, డైరెక్ట్‌గా చేసేదానికి, చుట్టూ తిరిగి చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఏదైనా గమ్యాన్నే చేరుతుంది. అది కొంచెం ఆలస్యమవుతుంది. ఇదైతే త్వరగా అవుతుంది. నా దగ్గరికొస్తే మార్గం సుగమనం అయిపోతుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా. వేరే వాళ్ళు కూడా చేస్తారు. కానీ కొంచెం స్లో. అంటే ఒక గూడ్స్ బండిలాగా, ఒక మామూలు లోకల్ ట్రైన్‌లాగా వెళ్తుంది. కానీ గమ్యం మాత్రం చేరతారు. టైం పడుతుంది అని చెప్తున్నారు బాబా. నాకు కావాల్సిందేంటి మీ ప్రేమ. పరులకు నేను చెప్పే సత్య విషయాలు తెలియజేయడం. మీకు గ్రూప్ నాయకులు ఉన్నారు, కార్యాలయాలున్నాయి. అంతా సామరస్యంగా పనిచేయడం కోసం ఈ ఏర్పాటు అని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి జాన్ బ్రాస్ గ్రూప్ నుంచి అంటే ఒక నచ్చలేదు సూఫీ దాంట్లో. ఇంకో వైపుకెళ్ళాడు. మళ్ళీ మారిపోతానంటే కుదరదు అంటున్నారు. అంటే నీకంటూ ఒక నిజాయితీ నిర్ణయం లేకపోవడం వల్ల ఇలా ఒకసారి ఇటు, ఒకసారి అటు కాలేస్తే పూర్తిగా లబ్ధి పొందలేవు అని చెప్తున్నారు. అందుకంటే నా అనుగ్రహాన్ని పొందలేవు అని చెప్తున్నారు. మీలో మీరు దూషించుకోవడం, కొట్లాడుకోవడం, విమర్శించుకోవడం నేను హర్షించను. మీరు గ్రూపులు మారాలనుకుంటే మారండి. అంతేకాని ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి అస్తమానం గంతులేయకండి. స్థిరంగా ఉండండి అన్నారు బాబా. ధ్యానం ద్వారా నేను సేవ చెయ్యాలనుకున్నాననుకోండి, అప్పుడు సోమవారం గ్రూపులో చేరతా. మిగతా సమయాల్లో నా గ్రూపులోనే ఉంటాను అని శామ్ కోహన్ అన్నాడు. అంటే కొన్ని కొన్ని బాబా సెంటర్‌లో ధ్యానాలు కూడా చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అది. నాకేమో సోమవారం చేస్తారనుకో, అక్కడికెళ్ళి ధ్యానం చేసేసి, మిగిలిన అన్ని వారాలు ఇక్కడుంటానని చెప్తున్నాడు ఈ శామ్ కోహన్. దానికి బాబా, మీరందరూ వేరు వేరు ప్రత్యేక గ్రూపులకు చెందాలని నేననుకుంటున్నాను. ఎందుకంటే, మీరు కలిసిమెలిసి ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవచ్చు. మీలో మీరు ఉండే కంటే, మరొకరి ద్వారా ఎక్కువ తెలుసుకోవచ్చు. మీరు ఒకరినొకరు కలుసుకుంటూ, ఆలోచనలు తెలుసుకుంటూ, ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటే నేనక్కడుంటాను. 5గురు కలిసిన చోట పరమేశ్వరుడు ఉంటాడు. నేనూ ఉంటాను. నా గురించి మాట్లాడుకుంటూ, నన్ను ప్రేమిస్తూ ఉంటేనే నేనక్కడ ఉంటాను. అర్థమైందా? అన్నారు బాబా. అతనంటున్నాడు కదా! సోమవారం అక్కడికెళ్తాను, మంగళవారం ఇక్కడికొస్తాను ఇలా అంటున్నాడు కదా! అసలు అలా వద్దు. మీరు ఒకళ్ళనొకడు సామరస్యంగా కలుసుకుంటూ ఉండండి, మాట్లాడుకుంటూ ఉండండి. కానీ ఒక గ్రూప్ అని నిర్ణయించుకున్నాక, ఆ గ్రూప్‌లోనే కంటిన్యూ చేయండని బాబా చెప్తున్నారు. బాబా ఇక్కడ కూడా అదే చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. ఐదుగురు ఎక్కడైతే కలిసి భగవంతుడి గురించి మాట్లాడుకుంటారో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. నేను ఉంటాను. కాబట్టి నా గురించి మాట్లాడుకుంటూ నన్ను ప్రేమిస్తూ ఉంటేనే నేనక్కడ ఉంటాను అని బాబా ముగించారు. మరి మిగిలిన విషయాలు రేపు మనం తెలుసుకుందామండి. అవతార్ మే హై బాబా కీ జై. జై బాబా. పుష్పలత గారు. జై బాబా. జై బాబా. జై బాబా. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల
మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय जय बाबा అందరికి జై బాబా రజని గారు జై బాబా జై బాబా పుష్పలత గారు జై అందరికీ బాబా జై అండి బాబా అండి. పుష్పలత గారు చాలా రోజుల తర్వాత వచ్చారు మీరు. జై బాబా జై జై బాబా. బాబా జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా. జై బాబా అందరికీ జై జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా